నిన్ను పెళ్లి చేసుకుందే ప్రతీకారం తీర్చుకోవడానికి. నన్ను నమ్మించి మోసం చేశావు కదా, నీ జీవితం ఇక నుంచి నరకం చేసేస్తాను చూడు. ఎందుకురా వీణ్ణి పెళ్లి చేసుకున్నాను అని నువ్వు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటావు చూడు. ఇంకా సరిపోతుందా? తన మెడలో నేను తాడి కట్టాను, చాలు కదా. రవి, బావా, రవి, రవి, రవి ఆగు, ఏం చేస్తున్నావు? బావా ఎక్కువ అది నిన్నే కారుకి కూర్చోమని చెప్తున్నా. కూర్చోవే. కూర్చో. రవి, ఏం చేస్తున్నావు? బంగారిని ఏం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు రవి? నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. రవి, రవి, అయ్యయ్యో, ఎందుకింత కోపంగా వెళ్తున్నాడు? అప్పుడే తనకి పెళ్లి వద్దు అని చెప్పాడు, అయినా బలవంతం చేసి అమ్మాయి మెళ్ళలో తాళిని కట్టించారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. వినోద్, మేడం వినోద్, వచ్చేసాను మేడం. మండపానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రాపర్ గా చూసుకోవాలి. ఓకే మేడం. అందరూ భోజనం చేసిన తర్వాతే వెళ్ళాలి. మండపంలో ఏ ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అంతా చక్కగా జరగాలి. సరే మేడం. ఏ లోటు రాకుండా చూసుకో వినోద్. వెళ్ళు. ఓకే మేడం. శేషు, ఝాన్సీ అమ్మా, బండితి. మీనా, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? దయచేసి ఏడవద్దు. ఇదిగో, నేను నా భార్య కదా ఏడవాలి. ఏంటన్నయ్య ఇది? చివరి వరకు ఆశ చూపించి మొత్తానికి మోసం చేశావు కదా. అత్తయ్య బంగారి ప్లాన్ చేసి ఈ పెళ్లి ఎలా వాళ్ళు అనుకున్నట్టు చేశారో చూసావు కదా. మొత్తానికి ముంచేశారు మమ్మల్ని. ఇక నుండి ఈ కుటుంబంలో మాకెవ్వరికి చోటే లేదు. ఆ బంగారి ఇక నుంచి ఈ ఇల్లు, ఆస్తి, అంతస్తుని మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది చూడు. మనమందరము తన ముందుకు పోయి నిలబడి చేతులు కట్టుకుని వేడుకోవాల్సిందే. నేను వాడు కారు తీసే స్పీడ్ చూసి ఏమవుతుందో ఏంటోనని భయపడుతుంటే మీరేంటన్న ఇలా మాట్లాడుతున్నారు? దేవుడా, నా కొడుకేం కాకూడదు స్వామి.
నా కూతురికి పెళ్లి జరిగిందని సంతోషపడాలా లేదా ఇలా బలవంతంగా జరిగిందని బాధపడాలా? నాకేం అర్థం కావట్లేదు. నా కూతురి జీవితాన్ని తలుచుకుంటే భయంగా ఉంది. ఏడవకు జయ. ఇదిగో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. నువ్వు కూడా దీనికే కదా ఆశపడ్డావు. జయ, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? బంగారికి రవికి పెళ్లి జరగాలి అని ఎన్ని గుళ్ళు తిరుగుంటావు, ఎందరి దేవుళ్ళని మొక్కుంటావు. అదే కదా ఇప్పుడు జరిగింది. రెండు కుటుంబాలు కలవడానికి మంచి సందర్భం ఏర్పడింది జయ. ఈ టైంలో నువ్వు సంతోషపడాలి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? అందుకని నా కూతురి పెళ్లి ఇలా జరగాల? తన పెళ్లి ఎంత సంతోషంగా చేద్దామనుకున్నాను నేను. రవి, బంగారి మనసారా ఇష్టపడి అందరూ కలిసి ఈ పెళ్లి జరపాలని అనుకున్నాను. కాదు, ఇది రవికి ఇష్టం లేకుండా జరిగింది. తను బంగారిని ఎలా లాక్కొని వెళ్లారో మీరందరూ చూశారు కదా. అదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది మణి. జయ, రవికి కోపం ఎక్కువే. ఈ పెళ్లిలో తనకిష్టం లేకుండా పోవచ్చు. అలా అని భయపడుతూ కూర్చోకూడదు. తాళి కట్టేశాడు కదా, ఝాన్సీ అమ్మ వదిలేస్తుందా ఏంటి? పద్ధతి తప్పై ఉండొచ్చు, కానీ మంచే జరిగింది జయ. అది తలుచుకొని నువ్వు సంతోషంగా ఉండాలి. ఝాన్సీ అమ్మ ఉన్నారు, ఆవిడ ఖచ్చితంగా అంతా సెట్ చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు జయ. బంగారి అమ్మా, బంగారి అమ్మా, బంగారి అమ్మా. జయ, నువ్వు లోపలికి పో జయ. దొర వస్తున్నట్టున్నాడు. నేను లోపలికి వెళ్తాను, మీరు చూసుకోండి.